దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. పునరుత్థాన అనుభవాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. పునరుత్థాన అనుభవము మనకు అవసరం. వాక్యంలో ఒకసారి మనం గమనిస్తే ఎలా ఉంటుంది? ఒక ఉదాహరణ, ఆదికాండము 28:21. ఆదికాండము 28:21. కలిసి ఉన్నాయి, చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై యెహోవా నాకు దేవుడై అండును. దేవుని యొక్క ఉద్దేశాన్ని మానవుడిగా గుర్తించటంలో, ఆయా సందర్భాలలో మనిషిగా దేవుని పరీక్ష, దేవుని మనం పరీక్షించేంతటోళ్ళం కాదు, కానీ ఆ రోజుల్లో మరి అంత వాక్యపు వెలుగు లేదు. కానీ దేవుడు తన బిడ్డలతో మాట్లాడేవాడు. అయినా యాకోబు తన జీవితంలో ఎప్పుడైతే తన మామగారింటి నుంచి తిరిగి వెళ్ళటంలో దేవుడు తోడయ్యుండి క్షేమంగా తన ఇంటికి తీసుకెళ్ళటంలో, నన్ను నడిపిస్తే, నన్ను ఆదుకుంటే, నన్ను కాపాడితే నాకు దేవుడు ఉన్నాడని, ఈయనే నా దేవుడని నేను విశ్వసిస్తాను. అన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 26:17. ద్వితీయోపదేశ కాండము 26:17. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితిని. ఎంత స్పష్టంగా ఉంది. ఆయన మాట వినటం చాలా అవసరం. అందుకే ఎలా వినాలి, ఏ పరిస్థితిలో మనం వినాలి అని ఒకసారి మనం ఆలోచిస్తే పైన ఉన్నటువంటి వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం. ఆయన ఈ కట్టడలను, విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకోనవలెను. ఎలాంటిది? పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ. ఇక మళ్ళీ కొంచెము పక్కకు, కొంచెము అక్కడ, కొంచెం ఇక్కడ అనే దానికి ఛాన్స్ లేదన్నమాట. సంపూర్ణ హృదయమై, కొంచెం శరీరము కొంచెం ఆత్మ అంటే సరిపోదు. ఈ రోజుల్లో జరిగేదంతా అదే, మ్యాక్సిమం జరుగుతూ ఉంది అలాగే. దానివల్ల మనం కూడా శరీరానికి చోటు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఏం చేయాలి? అంగీకరించాలి, ఆజ్ఞలను పాటించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. తద్వారా ఆయనే మన దేవుడై ఉన్నాడు.
తద్వారా ఏమన్నాడు? ఆయనే మనకు దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు, యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడు, నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితిని. కాబట్టి ఆయనే మన దేవుడు. ఎందుకు? ప్రభువుని నమ్మాము, ప్రభువునందు మనం విశ్వసించాము, ప్రభువులో మనం కొనసాగాలి, ప్రభువుని బట్టి మనం జీవించాలి, ఆయన మాట చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. ఈ రోజుల్లో దేవుని భయము బొత్తిగా లేదు. ఎవరో నోటికి కోటికి చాలా బాధేస్తుంది. దేవుని భయం లేదు అసలు. పైకి భక్తి, దేవుని భయం ఉంటే దేవునిలో మనము కొనసాగుతాం. లేదు అసలు. ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం. రెండవది, ఆజ్ఞలను మనం పాటించాం, చదువుతాము కానీ పాటించాం. కాబట్టి మన యొక్క జీవిత విధానాన్ని మనము మార్చుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో చాలామంది 99% భయం, దేవుని భయం అసలు లేదు. పై భక్తే ప్రతి ఒక్కరికి. ఇక్కడ భక్తి, ఆ తర్వాత మన శరీర ఆలోచన. ఇందులోనే మానవుడు ఏమైపోతున్నాడు? కుమిలిపోతున్నాడు, సతమతమైపోతున్నాడు, సమాధానం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయముతోనూ ఎల్లప్పుడూ కూడా నీ దేవుని యందు జీవించటం వల్ల నీకు ఆశీర్వాదం. చెప్పడం బాగానే ఉంది, కానీ జీవించలేకపోతున్నారు. చాలా బాధాకరం ఇది. చాలా పెద్ద సేవకులందరూ కూడా ఉన్నారు, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు. మాది కరెక్ట్ అని ఒకరంటే మాది కరెక్ట్. ఇప్పుడు ఇద్దరు ఆ మాట అన్నారనుకో, ఇద్దరు కరెక్ట్ కాదు. కరెక్ట్ ఎవరిది? దేవునిది. అది తెలుసుకోవడంలే. మేము చెప్పేది కరెక్ట్ అని ఒకడంటే, మేము చెప్పేది కరెక్ట్ అని ఇంకొకడు అంటాడు. ఎట్లా కరెక్ట్ అవుతుంది? దేవుడు చెప్పేదే కరెక్ట్, కానీ మనుషులు చెప్పేది ఎలా కరెక్ట్ అవుతుంది? కాబట్టి మానవుడు ఈరోజు ఏమైపోతున్నాడంటే పడిపోతూ ఉన్నాడు. గనుక పతనావస్థ నుంచి లేపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అట్టి లేపగలిగినటువంటి శక్తి దేవునికి మాత్రమే కలదు. ఆయన మాట వింటే లేస్తాడు మనిషి. రూతు గ్రంథము 1వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటునే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత కట్టసి, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. రూతు యవ్వనస్తురాలు, పాపం, యవ్వన బిడ్డ, భర్తను కోల్పోయింది. కానీ ఎవరి దగ్గర చెప్తా ఉంది ఈ మాట? తన అత్తమ్మతో చెప్తా ఉంది. ఈరోజు అలా పరిస్థితి జరిగితే ఏం చేస్తారు? ఎక్కువగా ఏం చేస్తారు? తల్లిగారింటికి వెళ్తారు. కానీ రూతు తల్లిగారింటికి వెళ్ళలే, అత్తతోనే జీవించాలని ఇష్టపడింది. అత్తకు కలిగి ఉన్నటువంటి దేశమే నాకు కావాలి, ఆమెకున్న దేవుడే నా దేవుడు. కారణం, ఆమె కుమారుని నేను కలిగి ఉన్నాను, ఆమె కోడలను నేను. కాబట్టి నువ్వు నాతో అనొద్దు, వెళ్ళిపోని, నేను వెళ్ళను. ఎంత దృఢ నిశ్చయత! ఈరోజు 110 చర్చిలు మారుతారు మన వాళ్ళు.
లేదా? ఇష్టం వచ్చిన కాడికి నువ్వేనా, ఇంకొకసారికి పోతాం మేమంటారు. చిన్న తప్పున్నా చెప్పకూడదు, గద్దెంపు ఉండకూడదు, తప్పును తప్పుగా ఎంచకూడదు. ఎట్లా తయారైపోయింది అంటే దేవుని యొక్క భయం అసలు లేదు. దేవుని భయం లేనందువల్లనే ఈ విధంగా రకరకాల విధాల సంఘాలు తయారైపోయినాయి. ఈరోజు పాస్టర్స్ కూడా అలాగే తయారైపోయినారు. ఎలాగా? కానుకలు ఇస్తే చాలు, వీళ్ళకి ఎందుకు గట్టిగా చెప్పాలా? కానీ వాక్యం తీరుగానే బోధించలేకపోతున్నారు, సత్యాన్ని పంచిపెట్టలేకపోతూ ఉన్నారు. కారణం దేవుని భయం లేదు. దేవునికి భయపడటంలే. అయినా దేవుడు కరుణా సంపన్నుడు, అయినా దేవుడు దయామయుడు, అయినా దేవుడు మనల్ని రక్షించాలని ఇష్టపడిన దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడానికి ఈ లోకానికి దిగొచ్చాడు. వచ్చిన తన ఉద్దేశం మన పట్ల నెరవేర్చాలని ఇష్టపడ్డాడు. ఎలా చూద్దాం, ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. 4వ వచనం, 25వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చదువు. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడదురు. చూసారా, దేవుని వాక్యది. బలిష్ఠులు, బలవంతులు, అలాంటి వాళ్ళు కూడా ఏం చేయబోతున్నారు? నీకు భయపడేవారుగా ఉన్నారు. ఆ తర్వాత ఇంకెవరంట? భీకర జనములు పట్టణస్థులు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. భీకర జనముల పట్టణస్థులు. భీకరమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? యుద్ధం జరుగుతూ ఉంది అంటే ఏమంటారు? భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంది అంటారు. ఒక కొట్లాట జరుగుతుంది, చాలా భీకరంగా కొట్లాడుకుంటూ ఉన్నారు అంటారు. కాబట్టి భీకరమైనటువంటి స్థితిలో దేవుని యొక్క ఔన్నత్యము అక్కడ బయలుపరచబడుతూ ఉంది. కాబట్టి భయపడతారు, దేవుడున్నాడు అనే సత్యాన్ని ఎరుగుతారు. కారణం యుద్ధము యెహోవాదే. మనం కాదు, మనం చేయలేం, మన చేత కాదు. వీఆర్ అన్నోన్. మనం ఎంతటి వారం? కాబట్టి శత్రువును జయించటం, సైతాన్ను ఓడించటం దేవుని వశం. గనుక చాలా వరకు ఆయన ఏమంటున్నాడంటే భీకరమైనటువంటి పరిస్థితి. అందుకే ఆయన ఏం చేయబోతున్నాడు ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చాలా చక్కగా ఈ మాటలు మనం చూస్తాం. చూడండి, నెక్స్ట్ వర్డ్. ఎండిన దేశములో ఎండవేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. ఎండిన భూమిలో, ఎండిన స్థలములో, ఎండిన దేశములో వేడిమి అణచినట్లుగా ఏం చేస్తాడు? వేడిమిని అణచడానికి దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు, చల్లదనం ఇస్తాడు, నీడనిస్తాడు. ఆ రోజులో ఇజ్రాయేలీలు మరి పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభము. ఎలా నడిచారు? ఎన్ని రోజులు నడిచారు? దాదాపు ఎన్ని రోజులు నడిచారు? ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు నడిచారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. వాళ్ళకు శక్తినిచ్చాడు, ఆహారాన్నిచ్చాడు, నీళ్ళిచ్చాడు, బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు. ఎండకు, వానకు, గాలికి, అన్నిటికీ
ఆధారభూతుడిగా ఆదుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వాళ్ళను ఎండ పడకుండా మేఘాన్ని అడ్డుపెట్టాడు. రాత్రిపూట చీకటి లేకుండా వెలుతురును సిద్ధపరిచాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని సంకల్పం అదే. అలా చేయటంలో నిజంగా మనము ధన్యులం. కానీ భయపడం, దేవునికి భయపడమండి. అయినా దేవుడు నిజంగా తన దయా సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చాలనే ఇష్టపడుతుంటాడు. కానీ ఒకవేళ మనము నిజంగా పరిస్థితి మేరకు మనం గర్విస్తే మనమే నష్టపోతాం. చూద్దాం ఆ మాటను ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యథార్థవంతుల నీతి వారి మార్గమున సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు. భక్తిహీనుడు ఎలా? తన భక్తిహీనత, మూఢత్వంతో. ఎందుకు మూఢత్వం? వికెడ్నెస్, పడిపోవటం. అందుకని చాలా స్పష్టంగా ప్రసంగి కూడా ఏమని అంటాడంటే, ఒక మాట, ప్రసంగి 10వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టు వానిని పాము కరచును. తనకై తాను సంపాదించుకుంటాడు జీతం. మనం అనుకోవచ్చు, మనం చాలా సూపర్ క్వాలిటీలే అనుకోవచ్చు. దేవుని దగ్గర సూపర్ క్వాలిటీ ఏం ఉండదు. ఆయనకు భయపడితేనే సూపర్ క్వాలిటీ. ఆయనకు భయపడకుండా నీ ఇష్టానుసారంగాను ఆలోచన నీ జీవితంలో అనుభవిస్తున్నావేమో. ఆయనైతే కరుణా సంపన్నుడే. ఆయన జాలిగల దేవుడు. ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. కానీ మనం మాత్రము ఆ భయంకరమైనటువంటి గొయ్యిలో ప్రవేశించాలి అని మనం ఇష్టపడితే మనమే పడిపోతాము, మనమే ఇబ్బందులకు గురి అయిపోతాం. గనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుంటే, ఇది ఇంతవరకు మనం విన్నటువంటి మాటలు ఏంటిది అంటే, చెప్పాలి అంటే ఇమ్మీడియట్ యాక్షన్, తొందరగా దేవుడు మనకిచ్చే తీర్పు అలా ఉంటుంది. తాను గొయ్యి తవ్వుకుంటే దాంట్లోనే పడతాడు, అంతే. అయితే తన యొక్క దయా సంకల్పం ఎలా ఉంటుంది ఒకసారి మనము జ్ఞాపం చేసుకుంటే, ఆ దయా సంకల్పాన్ని మనము ఒకసారి నెమరేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, చూద్దాం ఆ మాటను ఒక్కసారి. 6వ వచనం, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్వున వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయును, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన త్రీసివేయును. చూసారా ఎలా ఉంది మన పరిస్థితి? ముసుగులో మనం ఉన్నాం, కళ్ళు మూసుకొని ఉంటాం, మాకు అన్నీ తెలుసులే అనుకుంటాం.
కళ్ళు మూసుకొని ఉంటాం. ఏం ప్రయోజనం? దానివల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? ఈ రోజుల్లో 99% అలాగే ఉన్నారు. మాకన్నీ తెలుసు అనే పద్ధతిలో ఉన్నారు. నిజంగా మనకు అన్నీ తెలిస్తే ఈడు ఎందుకుంటామండి? హనోకులాగా ఎగిరిపోయిండే వాళ్ళం పైకి, ఏలియలాగా పైకి పోయిండే వాళ్ళం. కానీ అన్నీ తెలుసు కాదు, ఆ గర్వం మనకుంది అంతే. దానివల్ల మనం ఏమైపోతున్నామో పతనమైపోతూ ఉన్నాం. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఏం చేశాడు? ఆయన ఒక స్థానాన్ని ఎన్నుకున్నాడు. తన యొక్క ఏర్పాటును మన కొరకు చేయాలనుకున్నాడు. ఏం చేశాడు ఆయన? చూడండి దయచేసి, ఏం చేశాడు ఆయన? ఇప్పుడే అన్నాడు అక్కడ, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ? ఆయన అంటున్నాడు, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయను. ఏమిటిది అది? ఏం పరచబడింది? ఏం పరచబడింది? మరణం. కిందనే ఉంది ఆ మాట. ప్రతి ఒక్కరిపైన మరణం వెళ్తూ ఉంది, కానీ మానవుడు గుర్తించటంలే. ప్రతి ఒక్కరి నోట యథార్థత కనపడటంలే. ఏం కనిపిస్తూ ఉంది? చీకటి కనిపిస్తూ ఉంది. దానివల్ల నిన్నెవరు వెళ్తున్నారు? మరణం వెళ్తూ ఉంది. నిన్నెవరు వెళ్తున్నారు? సైతానుడు వెళ్తూ ఉన్నాడు. కానీ దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడు? ఆ పర్వతం పైన నీ కొరకు ఏం చేశాడు? తన్ను తాను బలి అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. నీలో ఉన్నటువంటి మలినాన్ని, నీలో ఉన్నటువంటి చీకటిని తీసివేయాలని ఇష్టపడ్డాడు. అంతే. కాబట్టి జీవిత విధానాన్ని మనం ఒక్కసారి గమనించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏమి చేస్తున్నాం, ఏం ఆలోచన చేస్తున్నాం అనేది మనము రీకలెక్ట్ చేసుకోం. మన చేత కాదు అది. రీకలెక్ట్ చేసుకుంటే మౌనివి అవుతావు, రీకలెక్ట్ చేసుకుంటే దేవునికి భయపడతావు, రీకలెక్ట్ చేసుకుంటే దేవుని ఆశీర్వాదం పొందుతావు. అది చేసుకోవటంలే మనిషి. నేను చెప్పేదే కరెక్ట్, నా ఆలోచనే కరెక్ట్, నేను చేసేది కరెక్ట్. ఆడ మానవుడు ఏమైపోతున్నాడంటే పతనం అయిపోతున్నాడు. అయినా దేవుడు తన యొక్క దయ సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చాలని ఇష్టపడిన వాడుగా ఏం చేశాడు? తన అమూల్యమైనటువంటి తన ఔన్నత్యాన్ని మన పట్ల నెరవేర్చడానికి దేవుని యొక్క గొప్ప సంకల్పాన్ని ఆ యొక్క ఉన్నతమైనటువంటి పర్వతం పైన మన కొరకు ఏం చేశాడు? ఆయన తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని ధారపోసాడు. ఎండ నుంచి కాపాడాలని ఇష్టపడ్డాడు, బాధల నుంచి కాపాడాలని ఇష్టపడ్డాడు, సైతాను బంధకాల నుంచి విడిపించాలని ఇష్టపడ్డాడు. వీటన్నిటినీ ఆయనే భరించాడు, ఆ సిలువకు అప్పగించుకున్నాడు. ఒకసారి మనం నెమరేసుకుంటే, ఒకసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవునికి భయపడమా? జ్ఞాపకం చేసుకోము అసలు. అదే వచ్చింది అక్కడ. నా దేవుడు నాకు ఇంత చేశాడే అన్నటువంటి మనస్తత్వం మనలో పుట్టడంలా, కఠినులమైపోతున్నాం. మనలో ఈర్ష్య, మనలో పగ, మనలో అసూయ. బైబిల్ బోధిస్తాము, అసూయ కలిగి జీవిస్తాం. బైబిల్ చదువుతాము, అసూయ కలిగి జీవిస్తాం. ప్రార్థన చేస్తాము, ఇతరులపైన నెపమేస్తాం. ఎందుకు? యేసు ప్రభు ఆ కొండపైన మన కోసమే కదా ఆయన సిలువ వేయబడ్డాడు కాదా? కాబట్టి ఈ మాటను ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం
యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2, 3, 4 చదువుకుందాం. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా పర్వతము పర్వత శిఖరమున సిద్ధపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. అకాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుదాము అని చెప్పుకొందరు. ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేతును. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మన పట్ల చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. యుద్ధాలిక లేకుండా చేస్తాను. ఎప్పుడు? ఆయన రాకడ, తీర్పు తీర్చే సమయం, ఆయన రెండవ రాకడ, అంత్య దినాలలో అని చదివాం మనం. ఆఖరి సమయంలో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? భయంకరంగా ఉంది. ఎలా ఉంది? భయంకరంగా ఉంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశానికి కూడా ముప్పు వచ్చేసింది. భారత్ పాకిస్తాన్కు యుద్ధం, బెలూచిస్తాన్కు యుద్ధం, ఇజ్రాయెల్కు యుద్ధం, అమెరికాకు యుద్ధం, చైనాకు యుద్ధం, ఇరాన్కు యుద్ధం. చూడు ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో. ఏం కారణం? దేవుని భయం లేదు. మనిషి చంపటం. చూడు, మత ద్వేషకులు మతాలను బట్టి మనుషులను చంపడం ఎంత ఘోరం అనుకుంటే. మతాలను విమర్శించుకోవటం, దేవుళ్ళను విమర్శించటం, దేవుని విమర్శించే హక్కు మనిషికి ఉందా? దేవుడే. ఆయన విమర్శించే మానవుడు నిజంగా తట్టుకోగలడా? ఎంత భయము లేని జీవితం అయిపోయింది ఈ రోజుల్లో. అసలు దేవుని భయం బొత్తిగా లేదు. ఏం చేశారు వాళ్ళిద్దరూ భార్య భర్తలు, అననీయ సఫీరాలు ఏం చేశారు చూడండి దయచేసి ఒకసారి. అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనం 1-2 చదువుకుందాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకని వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. చూసారే? భార్య ఎరుకనంటే ఇద్దరు కలుసుకొని మోసం చేశారు భార్యాభర్తలు. ఏమని? అంత ఇచ్చేట తట్టుకో, కొంచెం మనం దగ్గర పెట్టుకుందాం, నువ్వు పెట్టుకోవచ్చు, ఇందులో ఏం తప్పు లేదు, కానీ అబద్ధం ఆడాల్సిన పని లేదు. ఇంతే దాచిపెట్టుకునేది కాక ఇంతే అంటే మరి తప్పే కదా, మోసమే కదా అది. ఈరోజు మనం ఎంతమంది ఆ విధంగా ఉంటాం చూడండి ఒకసారి. దేవుని దగ్గర మనం ఎంత అబద్ధం ఆడుతూ ఉంటాం ఒకసారి గమనించండి. కాబట్టి మన బ్రతుకును మనం జ్ఞాపం చేసుకోవాలి. ఏమైంది పరిస్థితి మరి? భక్తుడు అన్నాడు, పేతురు సేవకుడు ఏమంటున్నాడు? నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సైతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించను? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా. నేను కొంచెం పెట్టుకున్నాను, ఏదో కొంచెం తెచ్చేస్తున్నాను, తప్పేముంది? నీదే కదా సొమ్మేమో.
నీదే కదా. కానీ ఎందుకు? నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి. మనుషులతో కాదు. చాలామంది ఈరోజు సేవకుని విషయంలో కానీ, విశ్వాసుల విషయంలో కానీ, ఇరుగు పొరుగు విషయంలో కానీ రకరకాల అబద్ధాలు ఆడడంలో జిట్ట. కానీ నువ్వు ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? నీ దేవునితో జాగ్రత్త. అంటనే ఏమైపోయినాడు అయ్యా? అక్కడే పాదాల దగ్గర పడి ప్రాణం ఇడిచాడు. ఇప్పుడు ఆయన దాచుకొని ఇంతే అని చెప్పడంలో దేవుని భయం ఉన్నట్లేనా? లేదు కదా. సో మన బ్రతుకు అంతే. చాలామంది ఈరోజు వాక్యాలు చెప్తారు, చాలామంది దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, చాలామంది రకరకాల బోధలు. కానీ ఏం చేస్తున్నారు? పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఏం ప్రయోజనం? దానివల్ల ఏం ప్రయోజనం? ఆలోచించాలి. గనుక మనం ఇవి వింటూ, చదువుతూ, గ్రహించి నడుచుకోలేకపోతే మనం కూడా వేషధారులమే, మనం కూడా అరణ్య లాంటి జీవితమే, చచ్చినోళ్ళమే. ఒకవేళ బ్రతికి ఉన్నా దేవుని దృష్టిలో ఏమైపోయినట్లు? నీవు చచ్చినోనివే, అంతే. బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పచ్చు, అన్నీ ఉంటాయి, కానీ చచ్చినోనివే. అది పరిస్థితి. కాబట్టి పశ్చాత్తాప హృదయాన్ని మనం కలిగి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే, నేనే తప్పు చేశాను, నేనే మోసం చేశాను, నేనే నిన్ను విసిగించాను అని నువ్వు ఒప్పుకున్నట్లయితే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీవు దేవుని దగ్గర నిలబడినట్లయితే, దేవుడు నిన్నేం చేస్తానన్నాడు? క్షమిస్తానన్నాడు. క్షమించి క్షమించి నిన్ను పరలోకపు వాసిగా సిద్ధపరుస్తానంటున్నాడు. చూడండి ఏమంటాడు ఒక మాట. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 56:7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనములకు ప్రార్థన మందిరం అనబడును. ఇది దేవుడు ఇష్టపడినటువంటి జీవితం. దాన్ని మనము అంగీకరించడం నేర్చుకోవాలా, దాన్ని మనము అవలంబించడం నేర్చుకోవాలా, దాన్ని మనము క్రియలో అనుసరించడం నేర్చుకోవాలా. అది లేకపోతే ఎన్నిసార్లు గుడికి పోతే ఏం ప్రయోజనం? ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనమా? ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఏం ప్రయోజనం ఉండదు, నీలో మార్పు లేకపోతే. ఈరోజు చాలామంది పచ్చి అబద్ధాలే మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధాలు. బైబిల్ చేతిలో ఉంటుంది, పచ్చి అబద్ధాలు. సత్యం చెప్పలేరు. దేవునికి భయపడి, దేవుని భయం కలిగి, వాస్తవాన్ని మనము కలిగి ఉన్నట్లయితే, దేవుడు నిజంగా మనపై ఉన్నటువంటి ముసుగును తీసివేస్తాడు, పరిశుద్ధంగా మనల్ని తయారు చేస్తాడు. అందుకే ఆయన రక్తం కార్చాడు, అందుకే ఆయన ఆ సిలువలో బలియాగమయ్యాడు. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పదహైదవ వచనం చదువుకుందాం. 15. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది. చూసారా? నేటి వరకు చదువుతారు, ముసుకేమో నన్ను చూడలేదులే ఎవ్వరు అని పిల్లి పాలు తాగినట్లు ఉంటారు. చూడు ఏం ప్రయోజనం దానివల్ల మనకు. అయితే
వారి హృదయము ప్రభువు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అది దేవుని యొక్క ఉద్దేశం. ముసుగు లేకుండా చేయాలి, హృదయశుద్ధి కలిగి జీవించాలి, దేవుని వైపు చూడాలి, దేవుని యందు మనము క్షమాపణ పొందిన వారంగా ఉండాలి, దేవుని కొరకు మనం జీవించే వారంగా ఉండాలి, దేవుని రాజ్యానికి వారసులం కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనకున్నటువంటి ముసుగును తొలగించబడి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మన కొరకు ఆయన ఏం చేశాడు? అమూల్యమైనటువంటి తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చాడు. ఎందుకు అంటే దేవుడిని ఎన్నుకున్నాడు. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. 9వ వచనం 25:9 యెషయా గ్రంథం 25:9. ఏమంటాడు? ఆ దినమున జనులు ఇలాగందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని యెహోవా ఈయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతాము. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చినటువంటి రక్షణ ఏమిచ్చాడు ఆయన? ఆది కాండము 28:21. ఆది కాండము 28:21. ఆది కాండము 28:21. ఏం చేశాడు ఆయన? అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. కాబట్టి నేను ఇప్పుడు ఆయనకు ఏం చేస్తాను? నా స్తుతి ఆయనకు సమర్పిస్తున్నాను. ఇంకొక మాట అక్కడే నెక్స్ట్ వర్డ్లో అంటాడు, చూడండి దయచేసి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. సంపూర్ణమైనటువంటి సమర్పణ. దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. మనకు ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, మనకు శరీరం ఇచ్చాడు, మనకు అవయవాలు ఇచ్చాడు, మనల్ని కాపాడటానికి నిజంగా ఆయన వస్త్రాలు ఇచ్చాడు, మనకు తిండి పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఆయనకు మనం భయపడం. మనం ఎవరికి భయపడతాం? శరీరులకు భయపడతాం. వాక్యంలో ఏమనింది? రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ధన్యత, మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు. చాలా స్పష్టంగా ఉంది కదా. కాబట్టి మనం దేవుని ఆశ్రయించడం నేర్చుకుందాం. దేవుడు మన కొరకు ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేశాడు. మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళాలి. మనకు ఆ దారిని చూపించాడు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి మనం. కానీ అందరూ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడంలే. ఎందుకు? ఈ లోకమే ఆనందంగా ఉంది, అబ్బా ఏముందిలే, రోజు బిర్యానీ తినొచ్చు, రోజు పండగలు చేసుకోవచ్చు అనుకుంటుంటాం. దానివల్ల మనమే కదా నష్టపోయేది. కాబట్టి ఎవడు తవ్వుకున్న గుంటలో పడతాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు మన కొరకైతే ఏం చేశాడు? ఆ పర్వతం పైన మనకు నిజంగా వస్త్రాలు ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. తన వస్త్రాన్ని మన కొరకు ఆ సెలువలో తీయబడినటువంటి తన వస్త్రాన్ని చీట్లు వేయబడింది. కానీ ఆయన వస్త్రాన్ని చీట్లు వేశారు, కానీ ఆయన మనకిచ్చిన వస్త్రము చీట్లు వేసేది కాదు. కాబట్టి మన జీవితాలను మనం జ్ఞాపం చేసుకోవాలి. 2వ అంశం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం
ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇజ్రాయేలునకు రక్షణ కలుగును. ఎంత గొప్ప నమ్మకం, ఎంత గొప్ప విశ్వాసం. కాబట్టి మనకు దేవుడు ఏమిస్తున్నాడు? రక్షణ. ఎన్నో ఉపద్రవాలన్నిటినీ కూడా కలిగినప్పుడు వాటి నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి, వేచి ఉండాలి. తొందరపడతారు చాలామంది. నేను ఇన్ని రోజులు గుడికి పోతే నాకేం కాలేదే అంటే, సంపూర్ణ విశ్వాసము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ హృదయము ఉండాలిగా. నేను పోయినందుకు ఏమన్నా అవుతుంది అనుకుంటే అది కాదు. నో, ఏదైనా నా దేవుని చిత్తం మేరకు నేను జీవించాలి, అప్పుడవుతుంది. ఈరోజు నిజంగా కొంచెం బాధలేస్తుంది నాకైతే. ఏమి నోరు నాలుక తిప్పి తిప్పి మాట్లాడతారు కానీ క్రియ లేదు. వాళ్ళ క్రియలను రీడ్ చేసినప్పుడు భలే బాధలేస్తుంది. ఎందుకు ఈ వేషధారణ? ఎవరిని సిలువేస్తున్నారు వీళ్ళు? మళ్ళీ సిలువేస్తున్నారే యేసయ్యను. ఉంది కదా ఆ మాట కూడా హెబ్రీ పత్రికలో. తెలిసి కూడా మళ్ళీ యేసయ్యను సిలువేస్తున్నారు. అట్టి వారికి క్షమాపణ లేదు. నువ్వు చదివిండొచ్చు బైబిల్, నువ్వు చేసిండొచ్చు ప్రార్థన, క్షమాపణ అయితే నీకు లేదు. కాబట్టి దేవుడు మన కొరకు ఈ లోకానికి దిగొచ్చాడు, మనల్ని నిజంగా రక్షించడానికి వచ్చాడు. యూదా గోత్రంలో జన్మించాడు, యూదులకు రాజుగా ఈ లోకానికి వచ్చాడు, వాళ్ళందరినీ ఏలటానికి వచ్చాడు. మనందరి కొరకు ఆ పర్వతం పైన ఏం చేశాడు? ఆయన తను తాను అర్పించుకొని మనకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి అట్టి ఆ దేవుని మనము స్తుతించక ఆరాధించక ఎలా ఉండగలం? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఆయన నీ పట్ల ఎంత దయగలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించు. నువ్వు ఆయనని ఎంత విస్మరించినా ఆయనను నిన్ను మరొక నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే ఎంత గొప్ప విషయం. అట్టి ఆ దేవుని ఆరాధించకుండగలవా? కాబట్టి మనం దేవుని ఆరాధిస్తాం. దేవుడు నిజంగా ఆయన కరుణా సంపన్నుడై ఆ ఉన్నతమైనటువంటి ఆ పర్వతం పైన మనందరి ముసుగును తీసివేశాడు. మనకు నిజంగా తన యొక్క అమూల్యమైనటువంటి తన ప్రేమను కనుపరిచాడు, బయలుపరిచాడు, మన కొరకు ప్రాణం ఇచ్చాడు. అట్టి ఆ యేసయ్యను మరి మనం స్తుతించక ఆరాధించక ఎలా ఉండగలం? దేవుడి మాటలు ఆయన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.